టమాటా వేసుకుందాం, హాఫ్ టీ స్పూన్ బటర్ కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న 2 బేబీ కార్న్ స్లైసెస్, అలాగే కప్పులు 3 ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసుకుందాం. దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ వేసుకుందాం. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు బాయిల్డ్ నూడిల్స్ వేసుకుందాం. మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అవి. ఆ తర్వాత 1/3 కప్పు చీజ్ని నూడిల్స్ పైన గ్రేట్ చేసుకుందాం. దీన్ని అలా గ్రేట్ చేసుకున్న తర్వాత 1 మినిట్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే చీజ్ అనేది మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఒకసారి టోస్టింగ్ ఇచ్చేసుకుంటే మనకి ఈ నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ప్లేటింగ్ కోసం ఒక ప్లేట్ని తీసుకుని అందులో వేసుకుందాం.